ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏ విధంగా అయితే కుమారుల కోసము, కుమార్తెల కోసము, కోడళ్ళ కోసము ప్రార్థన చేశామో ఆ విధంగా మీ కుటుంబాల్లో ప్రార్థన చేసుకోండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఆమేన్. హల్లెలూయా. నేను చేస్తాను, నేను చేసిన ఇవాళ ప్రార్థన మీరు కూడా మీ కుటుంబాల్లో మీ కుమారుల కోసము, కుమార్తెల కోసము, అలాగే ఉద్యోగాల కోసము, వారు చేసే బేల్దారి పని కోసము, ముఠా పని కోసము, అందరి కోసం ప్రార్థన చేయాలి. ఈ విధంగా ఉదయము రోజుకు ఒక్కసారైనా చేసుకోండి. ఉదయము పూటో లేకపోతే రాత్రి పూటో ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు నేను చేసినట్టుగా మీకు చేసి నేర్పించడానికే నేను చేస్తూ ఉంటాను. ఈ విధంగా మీ పిల్లల కోసము, మీకోసము మీరు కూడా చేయాలి. హల్లెలూయా. అందరూ లేచి నిలబడాలి. లేచి నిలబడి తల వంచినట్లయితే ఆరాధన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ఆ తర్వాత మళ్ళా ప్రార్థన చేసుకుందాం. మళ్ళా వాక్యం ఉంది. దైవజనులు మన మధ్య లేఖల పని నుండి వచ్చిన మెసేజ్ మొదటిగా ఒక 2 నిమిషాలు మనకి దేవుని వాక్యం పంచిపెడతారు. ఆ తర్వాత మరలా చింతకుంటలో సేవ చేస్తున్న దైవజనుడు కూడా ప్రకాశ్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా వాక్యాన్ని అందిస్తారు. కాబట్టి కుటుంబ ఆశీర్వాద కొడుకులో కుటుంబాల కోసము ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం స్తోత్రం చేద్దాం. చేయి పైకి తీసి హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, యేసయ్యా. స్తుతి, స్తుతి, ప్రభువా, మా కుటుంబాలను ఆశీర్వదించిన దేవానికి స్తోత్రం, స్తోత్రం. రక్షకుడా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం నిండు మనసుతో పూర్ణ హృదయముతో సాలెము రాజా నీ కొరకే జీవింతును, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయం. అందరం నిండు మనసుతో పూర్ణ హృదయముతో ప్రభువుని పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నిండు హృదయముతో ప్రభువుని సేవించుదాం. రాజా షాలేము రాజా, నా యేసు రాజా షాలేము రాజా, నీ కొరకే జీవింతును, నీ కోసమే జీవింతును, నీ సన్నిధిలో దీనుడనై జీవింతును, నీ సన్నిధిలో దీనుడనై జీవితును. నా యేసు రాజా షాలేము రాజా, నా యేసు రాజా షాలేము రాజా. యేసయ్యా. పరిశుద్ధాత్ముడా యేసయ్యా. శలములలో బడి వెళ్ళినా నీవు నాకు తోడే ఉందువు,
కొరకే జీవింతును, నీ కోసమే జీవింతును, నీ కొరకే జీవింతును, నీ కోసమే జీవింతును. నా యేసు రాజా షాలేము రాజా, నా యేసు రాజా షాలేము రాజా. స్తోత్రం. రక్షకుడు రక్షకుడు విమోచకుడు, మనల్ని విమోచించిన విమోచకుడు సజీవుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని, బలపరచే దేవుడవు, నన్ను ప్రేమించే దేవుడవు. నా యేసు రాజా షాలేము రాజా, నా యేసు రాజా షాలేము రాజా. నీ కొరకే జీవింతును, నీ కోసమే జీవింతును, కొరకే జీవింతును, నీ కోసమే జీవింతును. నా యేసు రాజా షాలేము రాజా, నా యేసు రాజా షాలేము
రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నా యేసయ్యా. నన్ను కాచే దేవుడవు, నన్ను నడిపించే దేవుడవు, నన్ను కాచే దేవుడవు, నన్ను నడిపించే దేవుడవు, నన్ను మరువని దేవుడవు, నన్ను విడువని దేవుడవు, నన్ను మరువని దేవుడవు, నన్ను విడువని దేవుడవు, నన్ను బలపరిచే దేవుడవు, నన్ను ప్రేమించే దేవుడవు, నన్ను బలపరిచే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడవు. యేసు రాజా, శలము రాజా. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీకే స్తోత్రమయ్య. మహిమ ఘనత ప్రభావములు మా మధ్య సంచరించుచున్న సర్వాధికారి అయిన దేవుడా, ఒక్కొక్క బిడ్డను బలపరచండి అయ్యా, ఒక్కొక్క బిడ్డను బలపరచండి అయ్యా, ఆత్మలో బలవంతులుగా చేయండి. శాపము తొలగిపోవును గాక. శాలేము రాజా, శాలేము రాజా, శాలేము రాజా, శాలేము రాజా. ప్రార్థన. అయ్యా, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ, నువ్వు జలముల మధ్యలో వెళ్ళిన దేవుడు నీకు తోడే ఉంటాడు. శత్రువుల మధ్యలో నువ్వు వెళ్ళిన దేవుడు నీకు తోడే ఉంటాడు. కారణం ఇశ్రాయేలు సృష్టికర్తే మనకు రారాజు. సంచరింపును గ్రహించి హల్లెలూయా. ప్రభువే నాతో మాట్లాడయ్యా. స్తోత్రమయ్యా. నా కుటుంబం ఆశీర్వదించే విధంగా మాట్లాడు. మీరు నేను ఆశీర్వదించబడాలి ఈ రోజు నీ వాక్యం మేము ద్వారా. ఆదరించబడినట్లు అవును. మాట్లాడండి అయ్యా, మాతో మాట్లాడండి. మీరు పెడితే మేము బ్రతుకుతాం గనుక మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము ఆదరించబడతాం గనుక పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా, మేము ఆదరించబడినట్లు, మేము ఓదార్చబడినట్లు, అవును ప్రభువా. అయ్యా మేము గద్దించబడినట్లు మీ అవును ద్వారా, తండ్రి. అయ్యా మేము మీ ద్వారా బుద్ధి చెప్పబడినట్లు మీరు మాతో మాట్లాడండి అయ్యా. మేము సంతోషభరితులమై క్షేమాభివృద్ధి నొందినట్లుగా అవును ప్రభువా. మీరు మాతో మాట్లాడండి అయ్యా అని మనసారా ప్రార్థన చేద్దాం. మీరు మాతో మాట్లాడండి యేసయ్యా. అయ్యా మేము క్షేమంగా జీవించేటట్లు మీరు మాతో మాట్లాడండి అయ్యా. మాట్లాడే దేవుడిగా అయ్యా మీరు మాకు ప్రత్యక్షపరచుకోండి. మిమ్మల్ని మీరు మాట్లాడండి. మనసారా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమాస్వరూపి, ఆశ్రయ దుర్గమా, కృపామయుడా, మహాఘనుడా మీకు స్తోత్రం. ఈ సమయంలో అయ్యా ప్రత్యేకించి వాక్యం కొరకు ప్రార్థిస్తూ ఉండగా అయ్యా వాక్యమై ఉన్న దేవుడిగా మీరు మాతో మాట్లాడండి నాయన. మీకు స్తోత్రం. మానవ స్వరాన్ని మీరు మరుగుపరిచి అయ్యా జుంటి తేనె ధారల కన్నా మధురమైన మీ మాటలతో మా ప్రాణాత్మ శరీరాలు మీరు తెప్పరిల్ల చేయండి నాయన. మీకు స్తోత్రం అయ్యా. ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా జరిగించారు, క్షేమకరంగా జరిగించారు.
ఆత్మారాధనలో కొలతలేని అభిషేకాన్ని ఒక్కొక్కరిపై కుమ్మరించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, అయ్యా స్తోత్రములు చెల్లిస్తూ ఉండగా మీ దాసులు ఈ సమయంలో ప్రత్యేకించి అయ్యా మీ పక్షమై నిలబడి అయ్యా మాతో మాట్లాడుతుండగా మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి అయ్యా మీ దాసుని ముఖాంతరములో నుంచి కూడి వచ్చిన మా అందరితో సూటిగా బహు తేటగా మీరు మాట్లాడండి అయ్యా. మేమందరం ఆదరించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు, ఓదార్చబడినట్లు, సంతోషంగా జీవించినట్లు, అయ్యా సరి చేసుకొని జీవించినట్లు సూటిగా బహు తేటగా మాట్లాడి అయ్యా మమ్మల్ని అందరిని మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచమని ఈ సమయంలో ప్రత్యేకించి ఈ సమయాన్ని మీరు స్వాధీనపరుచుకొని ఆశ్చర్యకరమైన రీతిలో అయ్యా మాట్లాడి మహిమ పొందమని మీ దాసుడు మీ పక్షమే వాక్యాన్ని విత్తబోతుండగా, వాక్యం అనే మంచి విత్తనం విత్తబడుతుండగా ప్రతి ఒక్కరి హృదయాలు మంచి నేలగా మార్చి విత్తబడుతున్న ప్రతి వాక్యము 30 60 100 ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి వినగలిగే చెవిని, గ్రహించగల మనసును, అనుసరించే ఆత్మను, విను బుద్ధిని పుట్టించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని అయ్యా నీతిగల మీ మాట తేటగా వినిపించు బోరగా నీ దాసుని మార్చి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య బహు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం, అందరూ కూర్చుందాం. మంచిది. హల్లెలూయా. మంచిది. వాక్యం కూడా ధ్యానం చేసుకుందాం. కుటుంబముల కోసము ప్రార్థన చేశాం. నాకంటే ముందుగా ఒక దైవ సేవకుడు ప్రార్థన చేశాడు మీ కుటుంబాల కోసం. నాతో కలిసి మేము అందరం కూడా కలిసి ప్రార్థన చేశాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఆ తర్వాత మరలా మూడోసారి కుటుంబం కోసమై ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మరలా వాక్యం ఉంటుంది. పగలు 2 వర్తమానాలు 2 దైవశాఖలు మాట్లాడతారు. రాత్రి కూడా 2 దైవశాఖలు మాట్లాడతారు. 4 వర్తమానాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మరి కుటుంబముల కోసం మరి వారు ఏం తెచ్చారో, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీ కుటుంబం ఎలా ఉండాలో ఒక్కొక్కరు వివరిస్తారు. అన్నీ కూడా మీ కుటుంబానికి పునాదులు. హల్లెలూయా, ఆమేన్. వాక్యం విందాం. ఏకలపాడు నుండి వచ్చిన దైవశాఖల మెషకు కొంచెం సమయాన్ని మనకి వాక్యం పంచిపెడతారు. అందరూ శ్రద్ధగా విందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా చూద్దారా. హల్లెలూయా. చాలామంది ఇంకా ఇళ్ళ దగ్గర విషయాలు ఆలోచిస్తున్నారా ఏంటి? మీరు ఒక తలుపేసి వచ్చానా లేదా? ఇంటి తలుపుకు తాళం వేసి వచ్చానా లేదా? ఒకవేళ మర్చి కొంచెం సౌండ్ తగ్గియన్నా. స్తోత్రం. హల్లెలూయా. ఓకే.
లేకపోతే మందిరానికి మీరు వస్తూ మీరు మందిరానికి వస్తూ మీ పిల్లలని ఇంటికాడ పెట్టి వాళ్ళకి ఏమైనా టీవీ రిమోట్లు ఇచ్చి వచ్చారా? ఇంటి దగ్గర ఆలోచనలన్నీ కూడా దేవుని సన్నిధిలో మర్చిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. మన యొక్క ఏకాగ్రత దేవుని సన్నిధిలో దేవుని మీదనే ఉండాలి, వాక్యం మీదనే ఉండాలి. కనుక దైవజనులు ఏ మాట మాట్లాడినా అది దేవుని మాటగా భావించుకొని ఆ మాటని మీరు అన్వయించుకొని జీవించగలిగితే మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. లేదా దైవజనులు మాట్లాడేటప్పుడు మీరు అటు చూసుకుంటా ఫోన్ నొక్కుంటా, లేదంటే పక్కన ఉన్న సహోదరునితో మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వాక్యాన్ని మీరు వినలేరు. ఆ వాక్యం మీలో కార్యసిద్ధి కలగ చేయలేదు. కనుక మీరు దీవించబడాలనే దైవజనులు ఇటువంటి కుటుంబ ఆశీర్వాదపు కూడికను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మంచిది. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకు ఆహ్వానించినటువంటి దైవజనులు వర్ధిల్లన్న గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కుడి వచ్చి మీ అందరికీ కూడా వందనాలు. తమ్ముడు చక్రి వాళ్ళ టీముకు కూడా నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. దేవునికి అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మనము కొద్ది నిమిషాలు ఇంకా వాక్యంలోనికి వెళ్దాము ఆలస్యం లేకుండా. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథం 126 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానంతో పంట కోసెదరు అని అంటున్నాడు. మనము విత్తే విత్తనం కన్నీళ్లతో విత్తాలంట. అది వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోక సంబంధముగా అయినా సరే, ఆత్మ సంబంధమైన విషయాలైనా సరే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటను ఏం చేస్తారంట? కోసెదరు అన్నాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు బాగా మధ్యాహ్నం పూట బాగా ఎండగా ఉన్న సమయంలో ఒక పిల్లవాడిని తీసుకొని పిల్లవాడిని పిలిచి వాడికి 2 రూపాయలు ఏమో ఇచ్చారట. ఇచ్చి రే ఒక 4 ఐసులు తీసుకురారని పంపిస్తే వాడు అవి తీసుకొని వస్తూ మధ్యలో కూర్చొని ఆ ఐస్ని ఒక్కొక్కటి నోట్లో పెట్టుకొని లాగుతూ దాంట్లో పెడతా ఉన్నాడట. పెడతా ఉంటే ఈ పాస్టర్ గారు, ఏందబ్బా ఈడు ఎంతసేపు అయింది రాలేదు అని కిందకు చూశారంట. చూడగానే వెంటనే కింద వాడు ఏం చేస్తున్నాడంటే, ఆ గ్లాసులో వేసుకొని వస్తున్నటువంటి ఆ 4 ఐసులు ఒక్కొక్కటి నోట్లో పెట్టుకోవడం, అటు లాగడం, అతను దాంట్లో పెట్టుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉంటే చేశాడు. దైవజనుడు చూసి సరే రానివ్వండి అడుగుదామని అన్నయ్య వెయిట్ చేశారు. వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత, రే ఏంట్రా ఇంత లేట్ అయింది అన్నాడంట ఆయన. హల్లెలూయా. ఏంట్రా ఇంత లేట్ అయింది అనగానే వాడు ఏడుతున్నాడంట. ఇంకా నేను తినలేదన్నా అనని ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉంటే
వాడిని కొట్టినట్టుగా ఏడుస్తున్నాడు. ఒరి ఏడవమాకరా ఏడవమాకరా అంటే వాడు కింద పడి దొల్లాడుతున్నాడంట. వాడు చేసినటువంటి పొరపాటు, ఆ ఏడుపు కన్నీళ్ళు ఎందుకు విడుస్తున్నాడంటే వాడు పొరపాటు చేసి ఏడుస్తున్నాడు. దైవజనుడు కొట్టలేదు కానీ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు ఓరకనే కన్నీళ్లు విడుస్తున్నాడు, ఏమి అనకుండానే కొట్టకుండానే వాడు కన్నీళ్లు విడుస్తున్నాడు. వాడి కన్నీళ్లకు ప్రతిఫలం ఏమి ఉపయోగం అనేది లేదు. అలాగే ఎవరైతే కన్నీళ్లు ఎక్కడ ఎడవాలి మనం అంటే దేవుని సన్నిధిలో విడవాలి. హల్లెలూయా, దేవుని సన్నిధిలో మనము కన్నీళ్లు విడుచుచు విత్తేది ఏదైనా సరే మనము సంతోషముగా ఆ కన్నీళ్లతో విత్తినటువంటి ఏదైతే ఉంటుందో అది మనము సంతోష గానాలతో పంటను కోసే వారముగా ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, ఏ విషయంలో నీ కన్నీళ్లు విడిచినా, నా దేవుడు ఆయన యొక్క మందిరములో ఉంటాడు. కాబట్టి నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఈ విశ్వాసం పరిపూర్ణముగా నీలో నాలో మనందరిలో కూడా ఉండాలి. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్తారు అని అంటే తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తూ ఉంటారు. చాలా మంది గమనిస్తే ఒక పాప, అమ్మా ఈరోజు పండగ కదా మందిరానికి వెళ్దాం రాయే, వాక్యం ముందు మనం చక్కగా ఆరాధనలో ఉందాం ఈరోజు అని చెప్పారు. అయితే ఆ అమ్మాయి నాకు బట్టలు లేవు, నాకు కొత్త బట్టలు తీసిలా అని ఏడ్చి నేను మందిరానికి రాను అని అన్నది. అయితే దేవుని సన్నిధిలోనికి వస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చి మనకి ఏదైతే తల్లిదండ్రులు ఒకవేళ ఇవ్వకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవగలిగితే నిశ్చయముగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కన్నీళ్ళ గురించి నేను రక్షణ పొందిన కొత్తలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మా ఇంటి దగ్గరికి వచ్చాను. వచ్చిన వెంటనే మా బావగారు నేను మాట్లాడుకుంటుంటే చిన్న తప్పు కూడా మాట్లాడలేదు, చిన్న విషయమే మాట్లాడాను. మాట్లాడితే వెంటనే మా బావగారు తన దగ్గర ఉన్నటువంటి చెప్పు తీసుకుని ఆయన ఇక్కడ విసిరేశాడు. విసిరేస్తే నేను చాలా బాధపడ్డాను. అందరి ముందు నన్ను చాలా ఇబ్బందిగా, నన్ను ఇట్లా కొడతాడా అని నేను చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. చాలా ఏడ్చి 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 గాంధీ ఇంటికి వెళ్ళాను. నేనేమైనా తప్పు అన్నాను? నేనేం తప్పు అనలేదు కదా, ఏదో పొరపాటుగా ఒక మాట మాట్లాడాను అని ప్రార్థన ఏడుస్తూ ఉన్నా, ప్రార్థన కూడా చేసుకోవట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను అలాగే ఇంకా నా రూమ్లోకి వెళ్ళి పడుకొని ఏడుస్తా ఉన్నాను. అప్పుడే నేను బాప్తిసం తీసుకొని ఉదయం బాప్తిసం తీసుకున్నాను. సాయంత్రం నైట్ అయ్యేసరికి ఇది జరిగింది. అంతా నేను రూమ్లో పడుకొని ఏడుస్తూ ఉంటే నేను ఏడ్చేది నా ప్రభువు చూచాడు. హల్లెలూయా. నేను ఏడ్చేది నా ప్రభువు చూచి ఒక టార్చ్ లైట్ కానీ ఏ విధంగా లైట్ వేస్తే ఆ పోక్స్ పడుతుందో, నేను పండుకొని ఉన్న ఆ స్థలంలో నా గదిలోనికి ఆకాశం ముందున్న దేవుడు ఆయన 2 కనుచూపులు నా మీద పడ్డాయి. హల్లెలూయా. ఆయన 2 కనులు ఒక లైటు లాగా నా మీద పడ్డాయి. అప్పుడు నా ఏడుపు అంతా, నా దుఃఖం అంతా కూడా ఆనందమయముగా మార్చబడింది. హల్లెలూయా. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభువా నేను కొత్తగా రక్షించబడ్డాను, ఈ సమయంలో అందరి ముందు నేను అవమానపరచబడ్డాను అనుకున్నాను. కానీ నేను బాధపడేది, కన్నీళ్ళు విడిచేది మీరు చూస్తున్నారా అయ్యా అని నేను చాలా సంతోషపడ్డాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తిరిగి ఆ మనిషిని దూషించలేదు, ఏమీ అనుకోలేదు, నేను మౌనంగానే ఉండిపోయా. హల్లెలూయా. అలాగని మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే దాని విషయంలో ఎందుకు నా వలన ఏమి తప్పు అయిందని మాత్రమే అడగాలి మనం. హల్లెలూయా, అడగాలి. తర్వాత మనం మౌనంగా ఉండాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏ విషయంలో అయితే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా.
ఎలాగనంటే మన హృదయము సంతోషించే విధముగా, సంతోషించి గానము చేసే విధంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. నీ జీవితంలో కూడా నిశ్చయముగా నీవు ఏ విషయంలో అయితే దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నావో దానికి ప్రతిఫలముగా నా దేవుడు నీ కన్నీళ్లు తుడిచి నీ హృదయాన్ని ఆనందముతో నింపి, ఆయన కీర్తన లేక గానముతో నింపి, ఆయన పాటని, ఆయన స్తుతిని నీ నోట ఉంచి ఆయన మహిమపరుచుకుంటాడు. నీకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో ఏం చేస్తారంట? పంటను కోస్తారు అని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హన్నా ఉంది, తనకి పిల్లలు లేరన్న సంగతి మీ అందరికి కూడా తెలుసు. ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత తాను, తన యొక్క భర్త గారు శిలోహు ప్రార్థనా మందిరములో బలులు అర్పించారు, భోజనాలు చేశారు. తర్వాత వాళ్ళందరూ బయట ఉన్నప్పుడు ఈ తల్లి మాత్రం మందిరములోనికి వచ్చి తనకున్నటువంటి బాధ అంతటిని, వేదన అంతటిని, కష్టం అంతటిని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉందంట. హల్లెలూయా. ఎలా కుమ్మరిస్తుంది? మనోవేదన కలిగినదై బహు దుఃఖములో మునిగిపోయి ఆమె కన్నీళ్లు విడుస్తుందంట. హల్లెలూయా. విడుస్తూ ఉంటే పాస్టర్ గారికి తెలియలా ఆమెలో ఉన్నటువంటి వేదన, బాధ, కష్టం. కానీ ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ఆ శిలోహు ప్రార్థనా మందిరం మీద ఆయన కనుదృష్టి నిలిపాడు. ఆమేన్. ఆ శిలోహు ప్రార్థనా మందిరం మీద ఆయన చెవులు అక్కడ చేసే ప్రార్థన మీద నిలిపాడు కనుక హన్నా చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి ఇక దైవజనుని ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి నీకు దయచేయబడునుగాక అన్నాడు. అనగానే, అయ్యా ఏలినవాడా ధన్యవాదాలు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆమె ఆ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచింది, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మరి అన్నడు కూడా ఏడవలేదని బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఇక మరి అన్నడు కూడా ఆమె ఏడవలేదంట. ఎందుకు అని అంటే ఆమె కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో విత్తింది. ఏంటి? తన కోరిక, తన ఉద్దేశం, తన ఆలోచన ఏదైతే దేవునికి చెప్పుకున్నదో దాని విషయంలో నివారణ దేవుడు జరిగించాడు. ఆమె తన కోరికను సిద్ధింపజేసి తన ఆలోచన యావత్తు కూడా సఫలపరిచాడు. అలాగే నీ జీవితంలో నీవేదైతే కోరుకుంటున్నావో దాని విషయమై దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిస్తే నిశ్చయముగా నా దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే హిజ్కియా మనకి అందరికీ తెలుసు. అతడు అనారోగ్యముతో ఉన్నప్పుడు దైవజనుడు వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే తన ఇల్లు చక్కబెట్టడానికి రాజుగారి దగ్గర పనివాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. తన ఇల్లు ఓడవడానికి పనివాళ్ళు, సైనికులు చాలా మంది ఉన్నారు పనిచేయటానికి. తన దగ్గర తన బిడ్డలు ఉన్నారు, తన యొక్క కుమారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దైవజనుడు డైరెక్టర్గా రాజుగారి దగ్గరికి వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పగానే వెంటనే అతను ఏం చేశాడని అంటే గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడిచాడంట. అంటే మనం అనుకో మనకేమర్థమైంది చెప్పండి? నీ ఇల్లు చక్కబెట్టుకుంటే అమ్మో దుమ్ము పడిందేమో, వానొచ్చి నీళ్ళు వచ్చాయేమో ఇంట్లోకి అని వాటిని శుభ్రం చేసుకొని ఏమైందో నా ఇంట్లో దుమ్ము ధూళని చూసుకొని ఇల్లు చక్కబెట్టుకోవడానికి చూసేవాళ్ళమేమో. కానీ ఆయన ఆత్మ సంబంధమైన మనిషిగా, దేవుని మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన వెంటనే దేవుని యొక్క మాటను గ్రహించాడు. హల్లెలూయా. దేవుని మాటను వెంటనే గ్రహించి అమ్మో ఈ మరణకరమైన రోగము ద్వారా నేను చనిపోతానేమో, అందుకే నా ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెబుతున్నాడు. నాలో ఏమైనా దేవునికి అవిధేయత కనబడిందేమో, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా కనబడిందేమో అని నేను చెప్పి వెంటనే గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడిచాడంట. హల్లెలూయా. కన్నీళ్లు విడిచిన వెంటనే అసలు ఆ
హిజ్కియా గోడ వైపు తిరగక ముందు దేవుడు అతని దగ్గరికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అతని ప్రార్థన ఆలకించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే వెంటనే ఆ దైవజనుడు వెంటనే మరలా వెనక్కి వచ్చి తనతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీకు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించబోతున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. అలాగే నీకు ఆరోగ్య విషయమైనా, సంతాన విషయమైనా, ఉద్యోగం విషయమైనా, వ్యాపార విషయమైనా, ఏ విషయంలోనైనా సరే నీకు ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వాక్యములో చూస్తే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, ఉన్నవాడు, అనువాడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడు. దీన్ని మనము విశ్వసించి కలవరపడకుండా ప్రతి విషయంలో ఆయన పాదాలు పట్టుకొనగలిగితే నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎవరైతే కన్నీళ్ళు విడుస్తారో వారి కన్నీటిని దేవుడు వృధాగా పోనివ్వడు. ఆమేన్. తన బుడ్డిలో దాచిపెట్టుకుంటాడంట దేవుడు. ఒక దైవజనుడు చెప్పాడు, మనం ఏడ్చి మన కన్నీళ్ళు చంపల మీదకి వచ్చి ఆగిపోతాయేమో కానీ మనం విడిచేటువంటి కన్నీళ్ళు దేవుడు తన బుడ్డిలో దాచిపెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దైవజనుడు అతని పేరు జకారియా, తన భార్య పేరు ఎలిషబెత్. వారికి వివాహమైంది, వారికి పిల్లలు లేరు. వారు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు అంటే బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తూనే ఉన్నాడు. వాళ్ళు కూడా కన్నీళ్లు విడుచుంటారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు దేవుని సన్నిధిలో నమ్మకంగా, యథార్థముగా, దేవుని యొక్క ఆజ్ఞలు మరిచిపోక వాటిని అనుసరించి నడుస్తున్నారు. హల్లెలూయా. నడుస్తున్న వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు అని అంటే వారు దేవుడు ఇవ్వనందుకు ఏడవట్లేదు కానీ ఒకసారి 2 చేతులు తల్లులు చెప్పండి. హల్లెలూయా. అబ్బా భలే చదువుతున్నారు మీరు. స్వరం రాకుండా చెబుతున్నారు. పెద్దగా చెప్పండి హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఆమేన్. మంచిది. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే ఎదుటివారు, పొరుగువారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలకి చాలా కృంగిపోయి ఏడుస్తుంది ఎలిషబెత్ అమ్మ. అయినా సరే దేవుడు వారిని కరుణించలేదు, కనికరించలేదు. వారు చేసినటువంటి ప్రార్థనకి జవాబు మాత్రం దేవుడు ఇవ్వనందుకు వాళ్ళు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులు నడుచుకున్న నిరపరాధులైన నీతిమంతులుగా ఉన్న ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే నా దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకించట్లేదు, నాకెందుకు ప్రతిఫలము నాకు కనబడట్లేదు, నా ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదని చాలా వేదన పడుతూ ఉన్నారు, బాధపడుతున్నారు. కానీ ఇక ప్రభు ఇవ్వడట్టుందిలే అని వారు ఇక మన జీవితాన్ని ఎలాగే కొనసాగించుదాం, ఈ శేష జీవితం ప్రభు కొరకే అర్పించుకుందాం, మనకి బిడ్డలు లేకపోయినా సరే నా దేవుడు నాకు కావాలి అనుకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసుకున్నారంట భార్య భర్తలు. నాకు తెలిసిన మా బంధువులు
బిడ్డలు లేరు, ప్రార్థన చేసుకున్నారు. ఇద్దరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వారు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. కొంతకాలానికి విసుగొచ్చింది. ఎందుకు అని అంటే, ఇప్పటికీ 5-6 సంవత్సరాలు అవుతుంది ప్రార్థనకు వస్తున్నాం, మంచిగానే బ్రతుకుతున్నాం, దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తున్నాం, ప్రతి ఒక్క కూటములో మనం పాలుపంపులు పొందుతున్నాం. కానీ దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన విశ్వాసములు వెనకడికి వేశాడు. త్రాగుడికి అలవాటు పడ్డాడు. ఈ విధంగా సిగరెట్లకు అలవాటు పడ్డాడు. తన జీవితంలో దరిద్రతే కానీ ఆశీర్వాదము లేదు. హల్లెలూయా. అయితే ఈ జకర్యా ఎలిషబెతులు మాత్రం దేవుడు వారి ప్రార్థనకి జవాబు ఇవ్వనందుకు వారు మరలా వెనదిరిగి చూడలేదు. హల్లెలూయా. దేవుణ్ణి దూషించలేదు. దేవుడు మాకు మాకు ఆ దేవునికి ప్రార్థన చేసిన దేవుడు ఇవ్వలేదని ఏ ఒక్కరి దగ్గర కూడా దూషించలేదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు తగిన సమయం అనేది ఒకటి వచ్చింది. ఆ సమయంలో దేవుడు వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడిచ్చాడు? వృద్ధాప్యమందు దేవుడు వారికి బిడ్డనిచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ దేవుడు ఆపుతున్నాడేమో, వెయిట్ చేయిస్తున్నాడేమో నీ ద్వారా, కాబట్టి నీవు మాత్రం విశ్వాసాన్ని కోల్పోవడానికి వీల్లేదు, భక్తిని కోల్పోవడానికి వీల్లేదు, దేవుని సన్నిధికి దేవునికి దూరం అవ్వడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎందుకనంటే మన దేవుడు సజీవుడు, ఉన్నవాడు, అనువాడు. ఆమేన్. ఆయన తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా దేవుడు అనుగ్రహిస్తాడు. వారికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. కనుక ఏ ఒక్కరు కూడా వెనుదిరిగి చూడకండి, ప్రభువును వెంబడించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంటని కోస్తారు. మీరు ఏ విషయంలో దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచినా దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఒకవేళ కొంత వెయిట్ చేయిస్తున్నాడేమో, దాని విషయంలో కూడా మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుని కోసం ఎదురు చూడండి. మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నా దేవుడు మీ జీవితములో చేయునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. కన్నీళ్ళుతో విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. విత్తనము భూమిలో విత్తినప్పుడు ఇత్తేది ఎన్ని విత్తనాలు? ఇక్కడంతా కందేశారు కదా. ఒక్కొక్క విత్తనము విత్తినప్పుడు ఆ విత్తనానికి మళ్ళీ ఎన్ని కాయలు కాస్తాయి? విత్తింది విత్తనం ఒకటే, కానీ ఆ చెట్టు మీరు కోసి కల్లం చేసిన తర్వాత ఒక్కొక్క విత్తనానికి ఎన్ని విత్తనాలు వస్తాయి? ఒక్కొక్క విత్తనానికి 100 విత్తనాలు కూడా వస్తాయి. హల్లెలూయా. విత్తనం ఒకటే విత్తుతావు, మరలా నువ్వు కోసుకునేటప్పుడు 100 విత్తనాలు తీసుకుంటావు, అప్పుడు నీకు ఆనందం. అలాగే నీ కుటుంబము కోసము నువ్వు కన్నీళ్ళతో ప్రార్థన అనే విత్తనాన్ని విత్తితే తుదకు ఆ ప్రార్థన నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు దేవుని సేవకుడు చెప్పింది అదే. అన్న కన్నీటితో ప్రార్థన విత్తింది, ఆ ప్రార్థన సమయంలోని బిడ్డనిచ్చి సంతోషాన్ని ఇచ్చింది. అలాగే హిజ్కియా రోగముతో కన్నీళ్లతో ప్రార్థన విత్తాడు. ప్రార్థనే ఒక విత్తనము. ఒక్క ప్రార్థన 100 కార్యాలు చేస్తుంది. అలాగే హిజ్కియా ఒక ప్రార్థన విత్తనం విత్తినప్పుడు ఆయన తుతుకు ఆయనకి సంతోషాన్ని కలిగించింది ఆ ప్రార్థన. రోగము బాగైంది. కాబట్టి అలాగే మీకు ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎవరు మారాలని, ఎవరు రక్షణ పొందాలని, దీవించబడాలని, ఆస్వాదించబడాలని, అప్పులు పోవాలని, సమస్యలు పోవాలని, సమాధానం కావాలని ఏదైతే నువ్వు ఆశిస్తావో దానికోసం నువ్వు కన్నీటి ప్రార్థన అనే విత్తనము విత్తితే తుదకు నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు, సంతోషాన్ని పొందుకుంటావు. ఏడ్చిన వాళ్ళు నవ్వక మానరు. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యం దీవించును కాక. మంచిది. అలాగే చిన్న ప్రార్థన చేసుకొని మరలా దేవుని సేవకునికి సమయం ఇద్దాం. అందరూ
ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ కుటుంబ ఆశీర్వాద కోడికలో సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాము. అందరూ నాతో కలిసి నోరు తెరిచి, ప్రభువా, మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబం కోసము ప్రార్థిస్తున్నాము, మా కుటుంబాల కోసము ప్రార్థన చేస్తున్నాము. మరి మా కుటుంబాలు ఆశీర్వదించబడాలి, రక్షించబడాలి, అభివృద్ధి చెందాలి, సమాధానంగా భూమి మీద బ్రతకాలి, దేవునికి మహిమకరంగా బ్రతకాలి. మాలో అప్పులు ఉండకూడదు, మాలో సమస్యలు ఉండకూడదు, మా కుటుంబాల రోగాలు ఉండకూడదు, మా కుటుంబాల గొడవలు ఉండకూడదు, మా కుటుంబాల విరోధాలు ఉండకూడదు, మా కుటుంబాలలో వైరాలు ఉండకూడదు. అందరూ సంతోషముగా ఉండాలి, సమాధానముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, వారు చదువుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి ప్రభువా. వారికి ఆ విధంగా కృప చూపండి. అలాగే మా కుమారులకు కుమార్తెలకు తండ్రి, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారిని జీవిత భాగస్వాములుగా జతపరచండి ప్రభువా. అలాగే తండ్రి, మమ్మలను మా సేవకును ప్రేమించేవారే మా ఇంటిలో అడుగు పెట్టాలి ప్రభువా. అలాగే తండ్రి, మేము చేసే ప్రతి పనిని ఆశీర్వదించండి, బయలుదేరి పనిని ఆశీర్వదించండి, కూలి పని ఆశీర్వదించండి, పొలములో విత్తిన విత్తనాన్ని ఆశీర్వదించండి ప్రభా. భూ పంటను దీవించండి, ఆశీర్వదించండి. మా దేహానికి ఆరోగ్యాలు దయచేయండి, ఆరోగ్యము దీవించండి, ఆహారాన్ని దీవించండి, పానీయము దీవించండి, పిండి పిసుకు తొట్టిని దీవించండి, గర్భఫలాలు దీవించండి, ఆశీర్వదించి ఆనంద సంతోషాలు మాకు అనుగ్రహించమని యేసయ్య నీ సన్నిధిలో యేసు నామములో బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది, ఒక చిన్న పాట పాడిద్దాం. వదిలిండి వచ్చిన ఎర్మోన్ ఫ్రెండ్షిప్ ఇది. హల్లెలూయా. రండి, ముగ్గురు రండి, త్వరగా ఒక పాట పాడదురు మీరు. తర్వాత దైవ సేవకుడు చింతకుండ నుండి వచ్చిన ప్రకాశ్ అన్న వాక్యాన్ని పంచుకుంటారు. త్వరగా రావాలి. ఒక పల్లవి, ఒక చరణం మీకోసం టైం కూడా పెట్టుకున్న, చేతికి టైం మెయింటైన్ చేస్తాడండి. హల్లెలూయా. త్వరగా రావాలి, టైం వేస్ట్ అది. హల్లెలూయా. ఓ నా ప్రభువా, ఒక్కసారి నా వైపు చూడవా, హిజ్కియా ప్రార్థన విన్నావుగా, కన్నీరు తుడిచావుగా. హిజ్కియా ప్రార్థన విన్నావుగా, రోగాన్ని బాగు చేసావుగా, కన్నీరు తుడిచావుగా, ఆయుష్కాలము ఇచ్చావుగా. హల్లెలూయా. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని, నాకింత భాగ్యము కలదని.
నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా, నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా, నా తండ్రి నీ సముఖములో నీవలే ప్రకాశింతును, నా తండ్రి నీ సన్నిధిలో నీవలే ప్రకాశింతును, నీవలే ప్రకాశింతును. ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ప్రకాశించే ఆదియ సియోనులో గనుడా నిన్ను దర్శింతును. హల్లెలూయా. దయచేసి గమనించండి. దైవజనులు రత్నాకరయ్య గారు వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి రత్నాకరయ్య గారు రావాలి. హల్లెలూయా. రండి రండి అయ్యా. హల్లెలూయా. పాడదా కానుకలు పెట్టి దేవుడు పాడదా. హల్లెలూయా. సరే, మంచిది. సమయాన్ని మనం పాటించాలి. ఓకే, రెండో వర్తమానంలోకి వెళదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి చెయ్యెత్తి అందరు ఎత్తాలి. ఇంకా హల్లెలూయా. సరే, దేవుని వాక్యము మన మధ్యలో ప్రకాశ్ అన్న పంచిపెడతాడు. అన్నగారికి సమయం ఇస్తుండగా అందరూ సభలు కొట్టండి. మెస్సేకి తగ్గిపోయినాయి. స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జాగ్రత్తగా సమయములో ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. ఓకే, అదేవిధముగా మా తోటి దైవజనులకు యేసువారి నామంలో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఇంతవరకు దేవుని సన్నిధిలో కొద్ది మాటలు దైవజనుల ద్వారా విన్నారు. కొంత సమయము ఆయనను కీర్తనలతో ఆరాధించారు. సమయమందు ఒక మంచి విషయమని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద పండుగలు కాబట్టి మీకు నేను ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినాలి. సమయం ఎంత ఏందనేది మీరు భయపడద్దు. నా సమయం నాకున్నది, దాంట్లోనే ముగిస్తాను. చెబుతున్నటువంటి సందర్భంను జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి దినాలలో క్రైస్తవ జీవితాలలో చెడిపోతున్న కుటుంబాలు ఏవంటే క్రైస్తవ కుటుంబాలే. బాగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ కుటుంబాలలో భర్తల దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భార్యలు లోకంలో తిరుగుతుంటారు. భార్యలు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తుంటే భర్తలు మద్యమ షాపుల దగ్గరను పార్టీ జెండాలు పట్టుకొని దేశాలలో దరిద్రులుగా తిరుగుతూ ఉన్నటువంటి వారు.
భార్యాభర్తలు ఇద్దరు దేవుని మందిరంలో ప్రార్థనలు చేస్తుంటే పనికిరానటువంటి పిల్లలు రోడ్లమిటి ఒక కుక్కలు తిరిగినట్టుగా వీధి కుక్కలు ఏమిటి తిరుగుతూ వాళ్ళ వేషాలు వాళ్ళ అవతారాలు చూసినప్పుడు వీళ్ళు నిజంగా దేవుని కుటుంబంలో ఉన్న బిడ్డలేనా అనటానికి గల కారణం ఏందో మీకు నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు వినండి. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ నేను చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో నుంచి సమస్త జ్ఞానమును సమస్తమును అనుభవము ఎరిగినటువంటి దైవజనుడైనటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. జాగ్రత్తగా వినాలమ్మ ప్రతివారు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. ఈ వాక్యం మీకు చాలాసార్లు దైవజనులు చెప్పుంటారు అనేక చోట్ల, మరలా మీరు జాగ్రత్తగా వినండి. 19వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. చదువుతున్న వారు శ్రద్ధగా చదువుతున్నప్పుడు వినవలసిన వారు చాలా శ్రద్ధగా వినండి. సామెతల గ్రంథము 19:14. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవుడి వాక్యం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. వచ్చిన మీ అందరికీ బతిమిలాడి చెప్తున్నాను, ఎవరైతే చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారో మీ దగ్గర ఈ యొక్క 250 రూపాయలు 500 రూపాయలు పెట్టి కొనుక్కున్న బైబిల్ మాత్రం చూడండి, జాగ్రత్తగా వినండి, చదవండి. నేనేదో మాయ మాటలు చెప్పను. ఈరోజు నేను చెప్పే ప్రతి మాట ఈరోజు చాలా మందితో ఫైట్ చేసేటువంటి మాటలు చెప్తాను. జాగ్రత్తగా వినాలి. కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కొంతమందికి నష్టం అంటే అవి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుని మాట బైబిల్లో నుంచి చెప్తున్నాను కాబట్టి ఎవరు మనమల్ని ఏమనలేరు. అది మనకున్న ఒక ధైర్యం. ఒక మనిషి మనమల్ని అనాలంటే మనం సొంత మాటలు చెప్తే అంటారు, కానీ దేవుని గురించి చెప్తే ఎవడు ఏమీ మాట్లాడాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము. అంటే ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏమి సంపాదిస్తారమ్మా? స్వాస్థ్య భాగం సంపాదిస్తాడు. అది ఆస్తి అయినా, ఐశ్వర్యమైనా, సంపదైనా, పొలమైనా, ఇంకో ఉన్నటువంటి గృహమునైనా ఏదైనా సంపాదించి మా పిల్లలు మంచిగా ఉండాలి, మా పిల్లలు ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు, మా పిల్లలు వారి వారి జీవితాల్లో గొప్పగా అభివృద్ధి చెందాలి, మా పిల్లలు ఎప్పుడు కూడా గొప్పగా వృద్ధిలోనికి రావాలి, ఈ గ్రామము కానీ, ఈ ప్రదేశము కానీ, ఈ పట్టణంలో మా పిల్లలు బలహీనులుగా ఉండకూడదు, మా పిల్లలు అభివృద్ధిలో ఉండాలని సంపాదించి కూడబెట్టి సంపాదించి వాళ్ళ చేతిలో పెట్టినటువంటి బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటారు. అయితే ప్రతి కుటుంబంలో ఆ కుటుంబము సస్యశ్యామలముగా ఉండాలన్నా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్యోన్య సహవాసముగా ఉండాలన్నా, ఆ కుటుంబంలో ప్రశాంతత, నెమ్మది, సమాధానం ఉండాలన్నా ఆ కుటుంబంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరమ్మా? స్త్రీ. ప్రారంభ దినాలలో దేవుడు ఆదామును తయారు చేసిన తర్వాత ఆదాముకు సాటి అయిన సహకారి. ఈ మాట స్త్రీలందరూ అక్కలారా, తల్లుల్లారా, చెల్లెల్లారా మీకు బ్రతిమిలాడి చెప్తున్నాను, ఆదాముకు సాటి అయిన సహకారి కావాలనని దేవుడు ఆలోచించి స్త్రీని చేశాడు, కానీ స్త్రీ కొరకు పురుషుణ్ణి చెయ్యలేదు. ఇది మీ మైండ్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా. స్త్రీ కొరకు పురుషుణ్ణి చేయలేదు, పురుషుని కొరకే స్త్రీని నిర్మించబడింది. కాబట్టి ఈ స్త్రీ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఆ కుటుంబం యొక్క యజమానునికి ఇబ్బందికరంగా మారచ్చు. కుటుంబ యజమానుడు నడవలసిన దారిలో నడవకపోవటం వల్ల, కుటుంబ యజమానుడు చేయవలసిన బాధ్యత చేయకపోవటం వల్ల, కుటుంబ యజమానుడు ఉండవలసిన పద్ధతిలో ఉండకపోవటం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలు కూడా తప్పుదారి పట్టడానికి ఆస్కారాలు ఉంటాయి. అది మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎందుకంటున్నాడంటే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, ఒక కుటుంబంలో ఉన్నటువంటి యొక్క జీవితాలు వాళ్ళ యొక్క బిడ్డలు కానీ, వాళ్ళు చేసిన పని బాటల్లో కానీ వాళ్ళకి దీవెనలు రావాలన్నా, వాళ్ళ అభివృద్ధిలోనికి రావాలన్నా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు సుబుద్ధి కలిగి ఉండాలి. ఏమై ఉండాలమ్మా? సుబుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి అంటే
సుబుద్ధి అంటే ఎవరికైనా తెలుసా? మంచి బుద్ధి, అంతేనా? ఇంకేమైనా ఉందా? మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మీకు ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తాను. ఆ కుటుంబాన్ని పరిచయం చేసినప్పుడు జాగ్రత్తగానండి. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. అమ్మ, బైబిల్ చదవవలసిన వాళ్ళు టక్కని తీసి చదవాలి. ఎందుకంటే మీకు ఇళ్లలో అందరు ఉంటారు కదా, మా స్త్రీలు కానీ పిల్లలు కానీ, సాయంకాలం 8 గంటలకు ఏ సీరియల్ వస్తుందంటే టక్కని చెప్పేస్తారు. ఎందుకంటే అది నోటెట్ అయిపోయింది. 66 గ్రంథాలు బైబిల్ పుస్తకంలో ఏ పుస్తకం తర్వాత ఏది ఉందో పిల్లలకు తెలుసా? మీకు అర్థమవుతుంది? ఎక్కడ తీయాలి తెలుసా? కటకని తీయగలరా? ఆ పుస్తకంలో ఆ పాయింట్ ఇక్కడ ఉంది, దీన్ని ఇది కటకని చదవాలని తెలుస్తారా? బైబిల్ చదవండి, బాగుపడతారు. చదవండి అమ్మా. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగాయేలు. ఈ స్త్రీ సుబుద్ధి కలిగినదై రూపసి అయి ఉండెను. అయితే ఏందమ్మా, చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను పరిచయం చేయుచున్నారు. మొట్టమొదటి వ్యక్తి పేరు ఎవరు పరిచయం చేస్తున్నారు ఇక్కడ? మొట్టమొదటి మనం పరిచయం చేసుకున్నది ఎవరు? అబీగాయేలు, నాబాలు. వీళ్ళిద్దరు ఉన్నారు. అతని పేరు నాబాలు. నాబాలు అనగా ఎందుకు మాట్లాడతారంటే బైబిల్ గ్రంథంలో మీరు చూసినప్పుడు ఒక స్త్రీని పరిచయం చేయాలంటే మొట్టమొదట పురుషుని తీసుకొచ్చి స్త్రీని పరిచయం చేస్తుంటారు. ప్రాధాన్యత పురుషుడిది, తర్వాత స్త్రీలది. ఈరోజు పెత్తనాలు స్త్రీలు ఇళ్లలో చేస్తున్నారు కాబట్టి ఈ ఇల్లు సగంలోనే కూలిపోతున్నాయి, శాశ్వత కాలం నిలబడట్లేదు. అందుకని బాగా గమనించి ఆలోచించండి. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నాబాలు, ఈ యొక్క అబిగాయేలు యొక్క జీవితాల్లోనికి వస్తే, నాబాలు తన చర్యలను బట్టి, చర్యలు అంటే క్రియలు, అతడు చేసే పనుల వల్ల, అతడు నడిచే నడవడిక వల్ల, అతడు చేసేటువంటి ఆ యొక్క పద్ధతుల వల్ల అతని గురించి ఏమని మాట్లాడాల్సి వచ్చింది? ఇతడు మోటువాడు. మోటువాడు అంటే చదువు లేనివాడు, ఇంకా మొరటివాడు, ఇంకా ఏమంటారా? మోటువాడు అంటే మూర్ఖుడు. ఇంకా ఆలోచించండి, మోటువాడు అనగానే అతని యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. మోటుతనంగా ఈ మధ్యకాలంలో మీ అందరికీ అర్థమైందో కాలేదో, ఒక 10 days అంటే 10 or 15 days లోపల మధ్య కాలంలో ఒక చిన్న కార్యక్రమం జరిగింది కోల్కతా ప్రదేశంలో. ఒక వైద్య శాస్త్రంలో ట్రైనింగ్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ మీద ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. ఏ విధముగా చేశాడంటే దుర్మార్గంగాను, అన్యాయముగాను, ఒక క్రూరముఖము కంటే ఘోరముగా ఒక స్త్రీ మీద పడి, ఇలాంటి పనులు ఎవరు చేయకూడదు. కానీ వాడేమన్నా చదువు లేనోడా? వాడికి ఏమన్నా లోక జ్ఞానం లేనోడా? వాడు చదువుకోలేనోడా? అన్నీ ఉన్నాయి. కానీ చేసిన పనులు ఎలాంటి విధంగా మనకు అర్థమవుతున్నాయి? ఈడు మోటివాడు, ఈడు మొరటోడు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నాడు, మొరటివాడిగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఏ పద్ధతి ప్రకారం ఉండాలో, ఏ పద్ధతి ప్రకారం జీవించాలో, ఎలా ఉండాలో, ఎలా నడవాలో తెలియదు. ఎందుకంటే ఈరోజు చాలామంది కుటుంబంలో భర్తలు స్త్రీలను ఎలా గౌరవించాలో, వారితో ఎలా మాట్లాడాలో, వారితో ఎలా సంభాషణ చేయాలో, వారిని ఏ విధంగా దారిలోనికి తీసుకురాలేదో తెలియదు. ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడంటే, ఈ నాబాలు మన విషయం చెప్పినట్టుగా మోటి వాళ్ళలాగా ఎలా పడితే అలా కొట్టటము, ఎలా పడితే అలా తిట్టటము, ఎలా పడితే అలా అంటము, వాళ్ళని ఏది పడితే అది అనటం వల్ల ఆ స్త్రీలు ఏమి చెప్పుకుంటారంటే, పుంటిటి నుంచి వాళ్ళు బరువు తీరిపోయిందని ఇక్కడ తీసుకొచ్చి నూగితే ఈడేమో నన్నేమో భారంగా భరిస్తున్నాడు. అయ్యో, పుట్టింటికి వెళ్ళి చెప్పుకుందామంటే పుట్టింటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరలా చచ్చిపోయేదాకా నువ్వు ఆ ఇంటి నుంచి బయటకు రాకూడదమ్మా. నువ్వు భారమైన, ఆరమైన, బాధలైనా, కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా గుండెల్లోనే దాచుకొని నీ భర్త అడుగుజాడలో నడవమంటే, వీడి దగ్గర పోయి చూస్తేనేమో 10 మంది దగ్గర పోయి నువ్వు ఏదో ఒక పని చేసి నాకు తాగటానికి, తిరగటానికి డబ్బులు కావాలి, నువ్వు ఎలాగైనా సంపాదించమని చెబుతుంటే, ఇట్లా తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఆదరణైనటువంటి భర్తకు చెప్పుకోలేక, అత్తమామలకు చెప్పుకోలేక, సహోదరులు చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందన్న భయంతో చెప్పుకోలేక ఆ మనిషి బతుకుతున్న బతుకే జీవోత్సవం. ఆ మనిషి బతుకుతున్న బ్రతుకే జీవోత్సవాలలో ఎంతమంది ఆడబిడ్డలు కుటుంబాలలో బ్రతుకుతున్నారో అర్థం కాలేదు. ఏదైనంటే నోరు మూసుకో, నువ్వు మాట్లాడొద్దు అంటే మాట్లాడే స్వతంత్రం కూడా లేదమ్మా.
మాట్లాడే హక్కు కూడా లేదా? ఈడు పీకల తాగొచ్చి ఇంట్లో కుక్కలాగా కొరుకుతూ ఉంటే మాత్రం మాట్లాడే హక్కు ఉంది, 2 నిమిషాలు మాట్లాడే అర్హత లేదా? అలా కాదంటే నా మీదే పెత్తనం చేస్తావా? ఫోన్ ఇట్టి, అమ్మా నీ కూతురు మాకు పనికిరా, తీసుకెళ్ళు. ఏందంటే భర్తను గౌరవించటంలా, అట్ట కాదయ్య అని చెబితే గౌరవం లేకపోవటమా? నువ్వు దక్కదారిలో నడుతున్న ముళ్ళులు రాయి, ముళ్ళలు లేకపోతే కుచ్చుకుంటుందంటే వద్దు అంటున్నా అని చెబితే వద్దని చెప్పటం కూడా కరెక్ట్ కాదంట. అందుకే ప్రారంభంలో మీకు ఒక మాట హెచ్చరిక చేశాను. ఆదాముకు అవ్వను ఎలా ఇచ్చాడు? సాటి అయిన సహకారి. మీరు తప్పుదారిలో పోతున్నప్పుడు అప్పుడప్పుడు సలహాలు ఇవ్వటానికి ఉన్నారా వీళ్ళు? ఏదో ఒక మనిషికి అవసరానికి వాడుకునేటువంటి ఒక వస్తువు కాదు స్త్రీ. అవసరానికి ఉపయోగించుకునేటువంటి ఒక పాత్ర కాదు స్త్రీ. స్త్రీని జీవితంలో సగభాగమని ఒక పురుషుడు గుర్తిస్తే ఆ కుటుంబం అన్యోన్య సహవాసంగా ముందుకు సాగుతుంది. ఆ కుటుంబం సకాలంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఆ కుటుంబంలో దీవెనలు ఆశీర్వాదాలు వద్దన్నా వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క అబిగాయేలు చూస్తే ఎలాంటిదమ్మా? సుబుద్ధి కలిగింది. ఇతడు చూస్తే మోటువాడు. తర్వాత ఇంకొక మాట అండర్లైన్ చేసుకోండి, మీరు ఇంటికి పోయిన తర్వాత బాగా చదువుకున్నది. ఏం చెప్పాడు? దుర్మార్గుడు. మంచోడా? దుర్మార్గుడు అని ఎవరిని అంటాడు? ఒక 100 హత్యలు చేస్తే దుర్మార్గుడు అంటారా? ఒక 10 మందిని రేప్ చేస్తే దుర్మార్గుడు అంటామా? ఒక 20 మందిని చంపేస్తే దుర్మార్గుడు అంటామా? మరి దుర్మార్గుడు అని అంటున్నాడంటే నాబాలు అంత పెద్ద తప్పులు ఏం చేశాడయ్యా? అంత గొప్ప తప్పులు ఏం చేసి ఉంటాడు? ఏమి చేశాడో మనకైతే అర్థం కావసరం లేదు. దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడైనటువంటి యొక్క నాబాలుని ఎలా దుర్మార్గుడుగా మనం తీసుకోవాల్సి వచ్చిందంటే అతని క్రియలను బట్టి అతడు చేసిన పనుల వల్ల అతడు దుర్మార్గుడా తీర్చడం పడింది. కాబట్టి ఈ ఇంటిలోనికి ఎవరు వచ్చారమ్మా? ఈ ఇంటిలోనికి ఎవరు వచ్చారు? ఈ నాబాలుకు భార్యగా ఎవరు వచ్చారు? అబిగాయలు. ఈమె ఎలాంటిది? ఈయన యొక్క క్రియలను బట్టి అదేంది? మోటువాడు, దుర్మార్గుడు. మరి ఏమనుకున్న క్వాలిఫికేషన్ ఏంటిది? సుబుద్ధి. ఎంటెక్ కాదమ్మా, బీటెక్ కాదు. నువ్వు చెప్పినటువంటి హై లెవెల్ ఎంసీఏలు, సాఫ్ట్వేర్లు, ఈ టిక్కులు కాదు కావాల్సింది, 5 డిగ్రీలు కాదు కావాల్సింది. కాపురంలో ఎలా కుటుంబంలో ఎలా స్త్రీ మలుసుకోవాలో నువ్వు చదివిన చదువు నేర్పించదు. నువ్వు చేసినటువంటి గొప్ప విద్యలు నేర్పించవు. నీకు దేవుని గ్రంథమే నేర్పిస్తుంది. ఇంకా ఏది నేర్పించదు. ఒక్కొక్కరికి టెక్కులు ఎక్కువ. టెక్కు అంటున్నారంటే ఏదనుకోవద్దు. ఎంటెక్కులు, బీటెక్కులు, ఐటెక్కులు, ఓటెక్కులు. ఈ టెక్కులు ఉండి ఏమంటారు తెలుసా? భర్త చదువుకోనోడయ్యి ఆడ కూర్చొని ఉంటే ఆ భర్త కొంచెము అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా వివాహాలకు వెళ్ళినప్పుడు అబ్బాయి అంటాడు, అమ్మాయి ఏం చదువుకుందంటే అబ్బాయి ఏమో డిగ్రీ అంట, అమ్మాయి పీజీ అంటే అమ్మాయి చక్కగా ఉంది, అందంగా ఉంది, బాగా ఉంది, ఈడు చూడు బాగుంది. ఎందుకు నచ్చలేదంటే అమ్మాయి నాకంటే ఒక క్లాస్ ఎక్స్ట్రా చదివింది. వద్దు. చదివితే ఏమవుద్ది బ్రదర్? ఏమైనా ఇబ్బందా? ఇప్పుడు చెప్పండి, ఏమైనా ఇబ్బందా? ఏం ఇబ్బంది ఉండదు. నువ్వు నీళ్ళు తెమ్మంటే నేను పీజీ చదివిన దాన్ని ఆఫ్టర్ డిగ్రీ చేసి నీకు నీళ్ళు తెచ్చేది ఎంత తెచ్చుకోరా అంటది. నీకు అర్థం కాలా? నేను బయటికి పోయి పని చేసి సంపాదిస్తుంటే ఇంట్లో ఆడదానిలాగా వంట వండుతున్నావు, నీకేంది నేను సంపాదించేది అంటది. అర్థం కాల. అందుకనే ఆచితూచి అడిగేస్తారు పాపం మనోళ్ళు. ఎందుకంటే అనుభవజ్ఞులను చెప్తారు. ఇప్పుడు మాలాంటి ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకు చెప్పాలంటే అనుభవజ్ఞులు చెబితే ఏమంటారు తెలుసా? ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు ఆయన చెప్పిననుకో, ముసలాడా నువ్వు కూర్చో, ఇప్పుడున్న ట్రెండ్ ఎలాంటిది, ఇప్పుడున్న ఫ్యాషన్ ఎలాంటిది, ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలాంటిది, ఇలాంటి జనరేషన్లో ఇలాగుంటే బాగుంటుందా? వాడిని తీసుకెళ్ళి దానికి మెడక కడితే అప్పుడు ఫ్యాషన్లు, ట్రెండ్లు అన్నీ కూడా వంకకొచ్చేస్తాయి. అప్పుడప్పుడు పెద్దలు అంటారు చూడండి, ఏదో ఒక దాన్ని తెచ్చి వీడికి ముడేస్తే వీడు దారిలోకి వస్తాడని అర్థం. అర్థమైందా? కాబట్టి బాగా గమనించి ఆలోచించండి. అబిగాయేలును ఆ యొక్క నాబాలుకు దేవుడే దానముగా ఇచ్చాడు కనుక ఆ కుటుంబం ఏమైందమ్మా? ఆశీర్వదించబడింది. ఆమేన్. ఆ కుటుంబం అభివృద్ధి చెందింది. కుటుంబం ఆశీర్వదించబడాలంటే పురుషుని పాత్ర ఎంత ఉంటుందో బయట కుటుంబంలో స్త్రీ పాత్ర అంతే ఉండాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే సుబుద్ధి కలిగిన భార్య యొక్క లక్షణాలు మనం కొన్ని ఆలోచించుకుంటూ ముందుకెళదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి అమ్మా. జ్ఞానవంతురాలు తన విల్లు కట్టును. జ్ఞానవంతురాలు ఏమి కట్టుకుంటుంది? ఇల్లు కట్టుకుంటుంది. ఒళ్ళు కాదు కట్టుకోవాల్సింది, ఇల్లు. ఒళ్ళు కట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు లోకంలో తెలుసా? శరీరాలను కట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, ఇల్లు కట్టుకునే వాళ్ళు కరువు అయిపోయారు అక్క.
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు తన చేతులతో తన ఇల్లు ఓరబెరుకును. ఎలా ఓరబెరుకుపోద్ది ఇల్లు? ఎప్పుడన్నా మీరు ఓరబెరుకున్నారమ్మా? శుభ్రంగా మంచిగా ఇప్పుడైతే బాగున్నది. అప్పుడున్న రోజులైతే ఆ యొక్క అంటారు చూడండి, జమ్ముతో ఆ రెల్లుతో మంచిగా ఇల్లు కప్పుకొని ఉంటే, చుట్టూ తడికలు కట్టుకొని ఉంటే, శుభ్రంగా అన్నము బాగా ఉన్నప్పుడు ఎవరన్నా కావాలని పైన ఉన్నటువంటి ఆ రేకులను బీక్కుంటారమ్మా? ఎవరైనా పీకేసలు ఉంటారు బ్రదర్? ఎవరైనా తీసుకుంటారా? ఎవరు తీసేయరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మూఢురాలు తన చేతులతో తన విల్లు పెరికి వేసుకొనును. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయం మీరు బాగా గమనించి ఆలోచిస్తే, జ్ఞానవంతురాలు చేసినట్టుగా నువ్వు నీ ఇంటిలో ప్రవర్తించాలి. ఈ రోజులలో నీ యొక్క ఆడంబరాలకు, నీ విలాసాలకు, నీ యొక్క ఉన్నటువంటి యొక్క లోకంలో ఉన్నటువంటి యొక్క వేస్టేజ్ ఖర్చుల కొరకు నీ జీవితాలలో భర్త తెచ్చిన సంపాదన అంతా వేస్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు తెలుసా? భర్త తెచ్చిన సంపాదన వేస్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎంత వేస్ట్ చేసిపోతున్నారంటే, అనవసరమైన వాటి కొరకు ఆస్తులు మరీ తగలబెట్టేస్తారు. అనవసరమైనది ఏమీ లేదు. ఈ యొక్క సెల్ ఫోన్లు అందరికీ అర్థమైపోయాయి కదా. ఈ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ పిల్లలు, మీకు సెల్ ఫోన్ గురించి తెలుసా? ఇస్తే దాన్ని ఆడుకుంటారు కదా. మీకు తెలియదు ఏంది లేదు, మాకే తెలియకపోవచ్చు. ఈ సెల్ ఫోన్లో ఈ రోజులలో ఏం చేస్తున్నారంటే, ఇంటికాడ ఊర కూర్చొని అర్థం కాక అతి ఆశల కోసము, అతిగా సంపాదించాలని కోసము సెల్ ఫోన్లలో బెట్టింగ్లు, గేమ్స్ అని సంపాదించాలని చెప్పి ఆన్లైన్ గేమ్స్ ఆడి ఉన్న ఇల్లంతా తగలబెట్టేస్తున్నారు పాప మా అక్కోళ్ళు. ఎక్కడ తగలబెట్టాం బ్రదర్? ఏం చేస్తున్నారంటే, ఆఫ్టర్ ఆల్ పిల్లవాడి యొక్క యూనిఫామ్కు డబ్బులు లేకపోతే ఏ రోజైనా భర్తతో పోట్లాడేవక్క? పిల్లవాడు చదువుకొని పోతున్నాడు, వాడికి నోట్బుక్ లేదు, వాడికి కావాల్సిన పుస్తకాలు లేవు, బ్యాగు లేదు, 10 మందిలో చినిగిపోయిన బట్టలు వేసుకొని పోతున్నాడు, వాడికి మంచి పుస్తకాలు, మంచి బ్యాగు, మంచి బట్టలు కొనిద్దామని ఏ రోజైనా గొడవ పెట్టుకున్నావా? అసలు పెట్టుకోం. అవసరం లేదు. వాడు చిన్నపిల్లాడు, ఏమవుతులే పని, ఎలా పోతే అలాగా. ఒక్కరోజు టీవీ కార్డు లేట్ అయిందా? ఒక్క పూట లేట్ అయిందా? ఏమంటాం? పెళ్ళాన్ని సాకలేని నీకెందుకురా పెళ్ళి అంటే, టీవీ కార్డు లేట్ అయితే పెళ్లి చేసుకోవడం అనవసరం. నువ్వు కొత్త పండగ వచ్చింది, క్రిస్టమస్ పండగ చీర కొనకపోతే నువ్వు మాత్రం పెళ్లి అవసరం లేదు. ఒకవేళ ఈస్టర్ పండుగ వచ్చింది, ఆ రోజు చీర కొనకపోతే పెళ్లి అవసరం లేదు. అంటే ఏం మాట్లాడుకుంటున్నారంటే, కుటుంబంలో స్త్రీల యొక్క బాధ్యత ఏదో మరిచిపోయి అందరిలో ఉన్నట్టుగా ఆలోచిస్తున్నారు. వివాహమైనటువంటి తల్లుల్లారా, అక్కల్లారా, మీ అందరికీ బ్రతిమలాడి చెప్తున్నాను, మీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వాల్సింది దేవునికి, రెండో స్థానం ఇవ్వాల్సింది భర్తకు, మూడో స్థానం ఇవ్వాల్సింది మీ పిల్లలకే. పిల్లల తర్వాతే నీ యొక్క సోకులు, నీ యొక్క అంగాలు, నీ యొక్క అవయవాలు, నీ యొక్క సంబంధాలు. పిల్లలను చూసుకొని బాగుండు, తర్వాత నువ్వు హ్యాపీగా ఉండిపోయి ఇబ్బంది ఏమి లేదు. నేనేమి ఆ బట్టలు కట్టుకోమనట్లేదు, వస్త్రాలు కట్టుకోమనట్లేదు, ఏం చేయమనట్లేదు. కానీ పిల్లల కంటే ఘోరంగా నువ్వు తయారవ్వకూడదు. ఎందుకంటే లోకం ఎలా ఉందంటమ్మా, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరి మృంగుదునని వెతుకుచు తిరుగుచున్నాడు. ఇప్పుడు ఈ యొక్క చిన్న సమస్య, నీకు అడిగింది తెచ్చి ఇయ్యకపోతే నువ్వు సర్దుకుపోయేటువంటి కుటుంబ ఇల్లాలుగా ఉన్నావా, సాధించేటువంటి కుటుంబ ఇల్లాలుగా ఉన్నావా? ఆలోచించండి. సర్దుకుపోయేటువంటి కుటుంబ ఇల్లాలుగా ఉన్నావా, సాధించాలనుకునేటువంటి కుటుంబ ఇల్లాలుగా ఉన్నావా? సర్దుకుపోయే కుటుంబ ఇల్లాలు ఏమనుకుంటుందంటే, నా భర్త ఎంత సంపాదిస్తున్నాడో ఆ భర్త సంపాదనలో వచ్చినటువంటి రూపాయి 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 కూడబెట్టుకుంటే ఎంత వస్తుందని ఆలోచించేవాళ్ళు సర్దుకుపోయేవాళ్ళు. అదే సాధించాలనే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? మూర్ఖులు. ఎవరమ్మా? ఎలా ఉంటారు చెప్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. అదే సామెతల గ్రంథంలోనికి ఒకసారి వద్దాం, జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము తీశారమ్మా? సామెతల గ్రంథం తీశారు ఎవరైనా? తీసినప్పుడు 19వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా చూడండి. చాలా చక్కగా మాట్లాడాడు ఇక్కడ దైవజనుడు. ఊరంటే ఆయన సొలొమోను గారికి అన్ని ఎరిగిన వాడు కాబట్టి బాగా మాట్లాడాడు. చూడండి. తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతో పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. భార్యతో పోడు ఎట్టాడదంట? ఎడతెగక పడుచుండు బిందువులు. ఎడతెగక పడుచుండు బిందువులు అంటే, మీ ఇల్లు ఎప్పుడైనా బాగున్నాయి కదా, ఇప్పుడు ఇల్లు అందరూ బాగున్నాయి, ఎప్పుడైనా మీ ఇళ్ళల్లో అక్కడక్కడ కారుతుందా?
వర్షం పడ్డప్పుడు ఇళ్ళల్లో నుండి బిందువులు గారినప్పుడు ఎలా కారుతుంటాయి? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అమ్మా ఈరోజు పుట్టింటికి వద్దులే, రేపు వారం పోదాములే, ఇబ్బందికి లేదు, కొద్దిగా పనికాడ అర్జెంట్ అయిందంటే ఓకేలే, నువ్వు చెప్పినట్టేలే. అబ్బా మంచిగా అనుకుంటాడు అయ్యగారు. ఇప్పుడు పోయి శుభ్రంగా కూర్చొని హ్యాపీగా టీవీ ముందు లేకపోతే బైబిల్ పట్టుకొని ఉంటాడు. ఇలా పోద్ది ఆ వంటింట్లో కొండన అటు ఇసిరి నూకుద్ది. ఏంది కొండ ఇసిరి నూకిందంటే గొనుగుతా ఉంటుంది. ఎవరిని గొనుగుద్ది? ఎవరినమ్మా? కొండను తిడుతుంటది. ఎందుకమ్మా కొండను తిడతావంటే, నిన్ను తిట్టలేనుగా, నీతో పెట్టుకోలేనుగా, నాకు ఎవరున్నారులే, నన్ను పడుచుకునే దిక్కులేరులే, నన్ను చచ్చిపోయినా ఒకటేలే, ఇంకా పొద్దు గూకులు ఇదే పోడు ఇదే పోడు ఇదే పోడు ఇదే పోడు. వాడు వాయుతూ ఉంటే ఈ వాయింపు తట్టుకోలేక దాని నోరు ఎట్టా మూయించాలి అర్థం కాక వచ్చి మర్చిపోయి నోరు మూసుకోమని తాకిండా, అమ్మో నన్ను చంపిండు, అయ్యో నన్ను చంపిండు అని వీధిలోకి పోయి ఎగురుతా కొరుకుతా ఉండా. ఏందిరా వచ్చిన పోటు, ఏందిరా ఇలా జరుగుతుందని, ఏమైందిరా అంటే, అమ్మా నన్నేం చేయమంటావు, చూడండి ఎట్ట చంపాడు, నేను మనిషిని అనుకున్నాడా, గొడ్డుని అనుకున్నాడా, చంపుతున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడని బయట వీధి వీధి మొత్తాన్ని గందరగోళం చేసి అందరు వచ్చి తిట్టేది ఎవరిని? ఇప్పుడు చెప్పాలి ఎవరిని? చెప్పండి అమ్మా, ఎవరికైనా తెలుసా? సామెతల గ్రంథం 12:24, 12:4 జాగ్రత్త తీయండి త్వరగా త్వరగా. యోగ్యురాలు తన పెనిమిటికి, యోగ్యురాలు అంటే అర్హత కలిగిన భార్యనివ్వాలి. అర్హత కలిగిన భార్య దేవుడు నీకు ఇవ్వాలంటే ఇప్పటిదాకా దైవజనులు ఏం ప్రార్థన చేశాడు గుర్తుంది మీకు ఎవరికైనా? అయ్యా మా సంఘంలో యవన కాలంలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు తండ్రి, వారు ఈ కుటుంబంలోనికి అర్హత కలిగిన భార్యలనే తెచ్చుకొనుటకు నీ కృప చూపించయ్యా, అర్హత కలిగిన భార్యలను తెప్పించయ్యా. అర్హత కలిగిన భార్య ఆ కుటుంబంలో అడుగు పెడితే ఆ కుటుంబము ఆ భర్తకు కిరీటము. ఆ భార్య ఆ భర్తకు ఎలాంటిది? కిరీటం లాగా ఉంటుంది. యోగ్యురాలు తన భర్తకు అంటే తన భర్తకు కిరీటం. పెనిమిటి అంటే మన మాతృభాషలో అది. అందరు ఇప్పుడు ఇంగ్లీషే కదా, తెలుగు ఊరికి రాదు. చాలా మంది ఇంగ్లీషే చదువుతుంటారు. అంతా హస్బెండ్ అంటం కూడా చేతగాడు, హబ్బు అంటుంటారు. పాపం అంటం చేతగాని వాళ్ళు కూడా సారీ అని అంటం చేతగాని కూడా సారీ అంటుంటారు. ఏదేదో మాట్లాడుతుంటారు. ఆ ఇంగ్లీషు మాట్లాడితే ఎక్కడ లెవెల్ వస్తుందేమని మాట్లాడుతుంటారు. అందుకే నేను చెప్తున్నాను, వాటి గురించి వద్దు, సమయం లేదు. కాబట్టి చూడండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది, సిగ్గు తెచ్చున్నది ఏంటంట? సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. సిగ్గు తెచ్చున్నది. సిగ్గు తెచ్చిందంటే అంటే సిగ్గు ఎలా తెచ్చింది? సిగ్గు తెచ్చిందంటే ఏంది? వాడికి సిగ్గు వచ్చేటట్టు చేయాలని బజార్లో పోయి అరుస్తుంది. ఎందుకమ్మా అరుస్తున్నావు? ఎవరైనా వచ్చి సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు పోయి ఆ ఎన్నో లోపల ఉన్నోని చూసి, అసలు నువ్వు మనిషివా గొడ్డువారా, బంగారం లాంటి పిల్లని ఎంతలా చావు నువ్వు, కనీసం దెబ్బ కూడా లేదు, చావు నువ్వు కానీ అది ఇది అని చెప్పినప్పుడు వాడి ఇంటిలో నువ్వు పోయి ఉరి పెట్టుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అమ్మా? ఎవరికి ఇబ్బంది? ఎవరికి సమస్య? ఎవరికి దానివల్ల ఇబ్బంది వస్తుంది? బాగా ఆలోచించండి. అందుకని అంటున్నాడు ఇక్కడ, నీవు నీ జీవితంలో చేయవలసినటువంటి కొన్ని పనులు నువ్వు చేయలేకపోవటానికి కారణం ఏంటంటే నీకు సుబుద్ధి లేదు. అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. మీకు ఒక్క మాట చెప్తాను. యెహోషువ గ్రంథము 24:14 ఒకసారి చదవండి. చాలా జాగ్రత్త అయితే ఏంటమ్మా. యెహోషువ గ్రంథము 24:14. న్యాయాధిపతుల ముందు ఉంటుంది అనుకుంటా. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. తర్వాత కూడా చదువు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల. ఆగండి, ఎవరిని సేవించటము ఎవరి దృష్టికి కీడు? ఇక్కడ
అమ్మా, ఎవరు ఎవరు ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడుతున్నారో బాగా అర్థం చేసుకోవాలి. ఎవరిని సేవించటము ఎవరి దృష్టికి కీడు అని యెహోషువ మాట్లాడుతున్నాడు. మా ఎవరిని సేవించటము ఎవరి దృష్టికి కీడని యెహోషువ మాట్లాడుతున్నాడు. యెహోవాను సేవించడము ఎవరి దృష్టికి కీడంట? ఇప్పుడు చెప్పాలి, మీరు చెబితేనే నేను ముగిస్తాను, లేకపోతే వెనక బ్రదర్ ఆపు తండ్రి అన్న కూడా ఆపను, మీరు చెబితేనే కానీ ఇంకంతే. ఎవరిని యెహోవాను సేవించటము ఎవరి దృష్టికి కీడు? ఏందమ్మా? ఇంకా ఇశ్రాయేలీలు. అర్థం కావట్లే, మీరు చదివేది. ఎవరితో మాట్లాడుతున్నాడు యెహోషువ? ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి దేవుని మర్చిపోయి అమోరీయుల దేవతలను, అమాలేకీయుల దేవతలను, మిద్యానీయుల దేవతలను, అనాకీయుల దేవతలను, వాళ్ళ దేవతలకు అలవాటు పడిపోయి దేవుణ్ణి సేవించడం ఆ కీడు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే, వాళ్ళ దేవతలను సేవిస్తే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సేవిస్తే ఏమి చేశారో తెలుసా? అరణ్యంలోనికి వచ్చినప్పుడు వాళ్ళొక బొమ్మను చేసుకున్నప్పుడు తినటానికి, తాగటానికి, ఎగరటానికి, గంతులు వేయటానికి, అరవటానికి, చిందులు వేసినప్పుడు అది వాళ్ళకు అడ్డు చెప్పలా. ఇక్కడ వచ్చి ఆయన ఎగురుతున్నా డీజే బాక్సులు పెట్టినా, పెళ్ళిళ్ళకు అయ్యి అని చెప్పినా పాస్టర్ గారు అడ్డు చెప్తాడు. కాబట్టి యెహోవాను సేవించటం మాకు నచ్చలేదు అంటున్నారమ్మా. అంతేనా? ప్రార్థనకు వస్తేనే కదా నీ ఆ దరిద్రమైన సీరియల్ చూడొద్దు అనేది, మిగతా చూడబోతే అంటారా? ప్రార్థనకు వస్తేనే కదా పెళ్లిలో ఆ డీజే బాక్సులని, రికార్డ్ డాన్సులని పెట్టొద్దు అనేది మిగతా చోట చెప్తున్నారా? అందుకని వీళ్ళకేమైంది? ప్రార్థన తలకాయ నొప్పి అయిపోయింది. అయ్యా వచ్చాడయ్యా తెల్ల చొక్కా వేసుకొని, కొంచెం ఆ బాక్స్ అటు పెట్టయ్యా, రిమోట్ తీసుకొని పాట మార్చయ్యా, రే పిల్లలారా అందరూ పద్ధతిగా కూర్చోండయ్యా. నువ్వు పద్ధతిగా కూర్చున్నంత మాత్రాన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అదేదో అంటారు చూడండి, జీడిపప్పులో మిరపప్పులో పాట బదులు యేసయ్యా నీకే స్తోత్రం అని పెట్టినంత మాత్రాన వాళ్ళ వేషాలు తెలియదా? వాళ్ళ కటింగ్లు తెలియదా? వాళ్ళ ప్రవర్తన తెలియదా? వాళ్ళ యొక్క ఉన్నటువంటి అట్మాస్ఫియర్ తెలియదా? పాస్ట్ టైం అంత పిచ్చోడు అనుకుంటున్నారమ్మా. పాస్ట్ టైం అంత పిచ్చోడు అనుకుంటున్నారు. నిజంగా రాగానే వందనాలు పాస్టర్ గారు, ఈయన కూడా ఎక్కడ ఏమంటే ఫీల్ అవుతారేమని, వందనాలమ్మా బాగున్నారా, వందనాలమ్మా వందనాలు అయిపోయా. పాస్టర్ గడప దాట మార్చాం. పాస్టర్ గారు అన్నం తింటారా, నీళ్ళు తాగుతారా, ఏందో తొందర చేస్తున్నారు, తొందరగా బయటికి నెట్టేస్తే ఇంట్లో సినిమా పాటలు పెట్టి డాన్స్ చేయాలి, తొందర బయటికి పో, సినిమా సీరియల్ అయిపోతుంది, సినిమా అయిపోతుంది, అబ్బా కుదరదు, పాస్టర్ గారు బయటకు ఎప్పుడు పోతాడు, అన్న ప్రార్థన చేస్తావా, కొద్దిగా దూడి వాక్యం మాట్లాడుతుంటే అన్న ప్రార్థన చేస్తావా, ఏంది ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు అన్నదంటే ఇంక నువ్వు వెళ్ళిపోతే మంచిది అని అర్థం. అంటే యెహోవాను సేవించడము ఇశ్రాయేలీయుల దృష్టికి ఎలా ఉందంట? కీడు అని తోచింది కనుక మీ ఇష్టం వచ్చిన వాటిని మీరు సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము అని ఎవరన్నారు? యెహోషువ అన్నాడు. ఈరోజు మన అందరి ఇళ్ళ ముందు అదే వాక్యం ఉంటుంది కదయ్యా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. పాస్టర్ గారు పోయి తలుపు కొట్టగానే కటెక్కిన ఆ పల్లెం కాడ ఉన్నటువంటి గ్లాసు మంచం కిందకి నెట్టేస్తాడు. లోపల ఏమి సేవిస్తున్నాడు? యెహోవానా? మద్యాన్ని సేవిస్తున్నాడు. పేరు మాత్రం యెహోవానే సేవించదము, సేవించేది మాత్రం మద్యాన్ని. మనం ఏం చేద్దాం? అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు చెప్తాను, ఇంటి మీదేమో స్టారు, ఇంటిలోనేమో బీరు బాటలు ఉంటాయి. ఏం మాట్లాడాలి వీళ్ళ గురించి? ఎవరు చెప్పాలి వీళ్ళకి? అడిగి పోయి వాక్యం చెప్పేటప్పుడు వీళ్ళు మంచోళ్ళు అనిపిస్తుంది, కాకపోతే కొద్దిగా చెడ్డోళ్ళుగా మారిపోతున్నారు. అందుకే చెప్తున్నాను చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఏమైపోయాడు? కీడు అయిపోయాడు. మాకు అవసరం లేదు దేవుడు అన్నాడు. ఎప్పుడైతే దేవుడు అవసరం లేదని అన్నారో అప్పుడే దేవుడు వాళ్ళని ఏం చేశారు తెలుసా? చెప్పండి, ఏం చేశాడు? మరలా ఐగుప్తులో నుంచి, బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు మరలా మిద్యానీయులకును, అమాలేకీయులకును, అమోనీయులకును, బబులోనీయులకును, ఫిలిస్తీన్ల కింద ఏం చేశాడు? బానిసలు. ఆమేన్. నీ కుటుంబం ఒకప్పుడు లోకమనే త్రాగుడులో నుంచి, బానిసత్వంలో నుంచి బయటకు వచ్చుండొచ్చేమో, ఒకప్పుడు వ్యభిచారం అనేటువంటి దాస్యంలో నుంచి బయటకు వచ్చుండొచ్చేమో, ఒకప్పుడు దొంగతనం అనేటువంటి దాస్యంలో నుంచి బయటకు వచ్చుండొచ్చేమో. ఈ రోజు నీ కుటుంబంలో రోజు ప్రార్థనకు వస్తున్నావు, బైబిల్ తీసుకుంటున్నావు, పాస్టర్ గారి చేత ప్రార్థన చేపించుకుంటున్నావు, బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తున్నావు, ఇంట్లో బైబిల్ చదువుతున్నావు. ఆశీర్వాదం ఎందుకు రావటంలా? దీవెనలు ఎందుకు రావటంలా? ఆశీర్వాదాలు రాకపోవటానికి కారణం ఏమిటి? ఆశీర్వాదాలు ఎందుకు రావటం లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా,
మీరు సత్యముతో యెహోవాను సేవించకపోవటయే. మీ దృష్టికి యెహోవా కీడై ఉన్నాడేమో, మీకు యెహోవా నచ్చలేదేమో. అందుకే చెప్తున్నాడు చూడండి, అవిశ్వాసురాలైనటువంటి భర్తకు విశ్వాసురాలైన భార్య ఉన్నదనుకోండి, నాబాలులాగా అబిగాయేలులాగా ఏం చేయాలి? ఏం చేయాలయ్యా? భరించాలి. దావీదు వచ్చాడు ఆ నుంచి. ఆనాడు వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క గొర్రెల మందలకు ఎద్దుల మందలకు ఏ ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరినీ కాపలా పెట్టి వాళ్ళల్లో ఒక్కటి నష్టపోకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు వచ్చి, ఇదిగో నాకును నా పని వాళ్ళకును కావలసిన ఆహారం ఏర్పాటు చేయమంటే, అప్పుడు నాబాలు ఏమన్నాడు తెలుసా? ఎవరైనా ఒక్కలైనా గుర్తున్న వాళ్ళు చెప్పొచ్చు. నాబాలు ఏమన్నాడు? చూడండి, మీ దగ్గర బైబుల్ ఉన్నాయి. బైబుల్ లేకపోతే మీరు అడగాలి. నేనేమి ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్లు అడగట్లేదు. బాగానండి. నాబాలు ఏమన్నాడు చూడండి, 25వ అధ్యాయము. తీసారమ్మా? ఎవరన్నా తీసారా? ఏమన్నాడు ఆయన? యెష్షయి కుమారుడైనటువంటి దావీదు ఎవడు? మీకు అన్ని మీరు చదివాక లేట్ అవుతుంది, టైం అయిపోయింది. దావీదు ఎవడు అంటే ఇదే మాట ఎవడన్నాడు? యెహోవా ఎవడో నాకు తెలియదని ఎవడన్నాడు? ఫరో. ఈరోజు దేవుడు తెలియదని ఎవరంటున్నారు? కుటుంబంలో ఉన్న మీరు. చాలా కుటుంబాలు దేవుడు తెలియదన్నారు. ఎలా తెలియదంటున్నారంటే, వారి క్రియల ద్వారా. వారు తన మాటతో దేవునిని ఎరుగుదమని చెప్పుకొందురు దాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో దుర్మార్గులయ్యుండి వారి క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టు ఉన్నారు. కాబట్టి భర్త ఒకవేళ దేవునికి దూరంగా ఉండి దేవునిలో లేకపోతే, భార్య దేవునిలో ఉంటే ఏం చేయాలంట? జ్ఞానముతో కాపురం చేయటానికి ఇష్టపడాలి. వచ్చినటువంటి ఆ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునేటట్టు నడవాలి. భార్య ఒకవేళ అవిశ్వాసాలైతే, భర్త విశ్వాస అయితే, నీ ప్రవర్తన ద్వారా నీ భార్యను కానీ నీ భర్తను కానీ రాబట్టాలి. ఇలా జరగకపోతే ఏమవుద్దంట? ఆ ఒక్క మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:14. ఇలా జరగకపోతే ఏమవుద్దంట? అబిగాయేలులాగా తన భర్తను కాపాడుకోలేకపోతే ఏమవుద్ది? ఒక్కసారి చదవండి. మొదటి కొరింథీ 7:10. అవిశ్వాసి అయిన భర్త తన విశ్వాసి అయిన భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. బాగానండి. లేని ఎడల, ఇల్లుగో పుట్టారు చూడండి, చాలా మందికి పిల్లలు పుట్టారు కదా, మీ పిల్లలు ఏమైపోతారు? అపవిత్రులు అవుతారు. ఇంత బాగా ప్రార్థన చేస్తున్నా మా పిల్లలు ఎందుకన్నా మారటం లేదంటే, నీ కుటుంబంలో నువ్వు చేసిన దాన్ని బట్టే, నీ ప్రవర్తన బట్టే నీ భర్త మారాలి, నీ ప్రవర్తన బట్టే నీ భార్య మారాలి, మీ ఇద్దరిని బట్టి మీ పిల్లలు బాగుపడాలి. ఈరోజు పిల్లలు, భార్య, కుటుంబము అందరూ దేవుని సన్నిధిలో ఉంటే ఆ కుటుంబము ఆశీర్వదించబడే కుటుంబమా లేకపోతే పాడైపోయే కుటుంబమా? ఆమేన్. ఏ కుటుంబమమ్మా? ఆశీర్వదించబడే కుటుంబం. అంటే ఎవరి చేతిలో ఉంది కుటుంబాన్ని పాలించే బాధ్యత? ఈరోజు నీ గురించే చెప్పాను. ఈసారి దేవుడు అవకాశం ఇస్తే మా గురించి చెప్తాడు. లేకుండా ఏమి లేవు, చాలామంది గురించి ఉన్నాయి. కాబట్టి మీరు మీ ప్రవర్తన, మీ బాధ్యత, మీ సుబుద్ధిని బట్టి, దేవుని జ్ఞానమును బట్టి మీరు ఇళ్లల్లో నడిచే నడవడిక మా యవ్వన కాలంలో ఉన్న మా పిల్లలను పాడు చేయటానికి కారణం కాకూడదు. ఎందుకంటే తల్లి చాటు పిల్లలు అంటారు కానీ తండ్రి చాటు పిల్లలు అంటారు. నువ్వు చేసే ప్రవర్తనే నీ పిల్లలకు వస్తుంది. చిన్న పిల్లలను ఆలించడం చేతగాక సెల్ఫోన్ చేతికిచ్చి మా నిద్రపోతున్న తల్లులు ఉన్నారు ఈ రోజులలో. వాళ్ళని లాలించడం చేతగాక ఈడు అల్లరి చేస్తున్నాడు, సెల్ఫోన్ చేతికిచ్చి ఏం పాటికి ఏమో చేసుకునేది ఉంది. చెడిపోతే ఏడ్చేది రేపు నువ్వే, చెడిపోతే ఏడ్చేది రేపు నువ్వే. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్నాను, నీ భర్త అవిశ్వాస అయితే నీ ప్రవర్తన బట్టి మారాలి, నీ భార్య అవిశ్వాసురాలైతే నీ ప్రవర్తన బట్టి మారాలి. మీరిద్దరు విశ్వాసులైతే యవన కాలంలో ఉన్నటువంటి మా లాంటి పిల్లలను దేవుని చేతిలో బాణములుగా పెంచాలి. అలా ఎప్పుడైతే కుటుంబం అంతా దేవునిలో ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు దినదినము
ఆశీర్వదించి అభివృద్ధిపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరు చేయి పైకెత్తి హల్లెలూయా. కుటుంబము ఆశీర్వదించబడాలంటే మొదటిగా అన్నగారు చెప్పిన మాట సుబుద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. సుబుద్ధి. 2 విశ్వాసము కూడా కలిగి ఉండాలి. సరే, మంచిది. ఒక పాట పాడుకొని దేవునికి కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో దావేదయ్య గారు ఒక పాట పాడతాడు. మౌత్ తీగ మౌత్ అయ్యగారి ఏ సాత్విక్ ఎడిపోయిండు ఇట్లా మౌత్ అయ్యగారికి ఇప్పుడు కానుకలు పట్టేవాళ్ళు త్వరగా వచ్చి రండి, త్వరగా కానుకలు పెట్టేవాళ్ళు. అయ్యగారు లైవ్ వస్తుంది ఎక్కడికి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. స్తుతి స్తోత్రం. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు పండు చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువు నామమును గణపరచుదాం. స్తుతి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మస్వరూపి అయిన ప్రభు మన మధ్యలో సంచరించుచు ఉండగా ఎండు మనసుతో దేవుని స్తుతించుదాం. నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది, ఆమేన్. ఆరని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది,
వెలిగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు స్తోత్రం. ఆమేన్. ఆగని ఊరులో మారిన నేలపై నా ముందు అలసితివే సైన్యముల అధిపతివై. ఆగని ఊరులో మారిన నేలపై నా ముందు అలసితివే సైన్యముల అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చెడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరు తల వచ్చి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన కూడా 2ంటికి ముగించుకుందాం అనుకున్నాం. 2 గంటల 5 నిమిషాలు 5 నిమిషాలు దాటిపోయింది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ బలపరుస్తూ నడిపిస్తూ వచ్చారు. నీకు స్తోత్రాలు. ఇప్పుడు ప్రభు నీ బిడ్డలు వారి కష్టార్జితంలో నీ కానుకగా వారికి కానుక ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన దానికి 100 ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుడి దయ, యేసు కృప, పరిశుద్ధాత్మ శక్తి మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. మళ్ళీ సాయంత్రము 7 గంటలకి ప్రార్థన కూడిగా ప్రార్థనతో ప్రారంభం చేస్తాం. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న చూడండి, మాకు టైం సరిపోలా. ప్రార్థన చేసేవాళ్ళు నిలబడిపోయారు, టైం చాలేదు. ఆనక్కలైనా మనము ఇంకొంచెం ప్రార్థనకి సమయాన్ని కేటాయిద్దాం. హల్లెలూయా. మరి త్వరగా సిద్ధపడి 7 గంటలకి మీరు వస్తే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఇక భోజనాలు సిద్ధపరచండి. అందరికీ భోజనాలు ఉన్నాయి. ఎవరు తినకుండా ఇంటికి వెళ్ళకూడదు. అందరూ భోజనం చేసుకుని వెళ్ళండి. జాన్సను అలా ఏసేపు కొంచెంమంది మీరు పరిచర్య చేయండి. పొదులుండి సురేష్ రాలేదు, వాళ్ళ బదులు మీరు చేయండి పరిచర్య. హల్లెలూయా. స్త్రీలు కూడా ధనక్క, ఎస్తేరు, అనూష అలాంటి వాళ్ళు పరిచర్య చేయండి. త్వరగా భోజనాలు పెట్టుకోండి, మీరే తినండి, మళ్ళీ వెళ్ళండి. త్వరగా సిద్ధపడి సాయంత్రం 7ంటికి వెళ్ళిగా రావాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నా. హల్లెలూయా. ఈరోజు రాత్రితో ఈ ప్రార్థన కూడిక ముగించబడుతుంది. ఇది ముగింపు కాదు, రాత్రితో ముగించబడింది. హల్లెలూయా. సరే, మంచిది. ప్రార్థన చేయించుకునే వాళ్ళు రండి.